కష్టం అనిపిస్తుంది, తప్పదు. ఇక్కడ చూసారా అండి, ఇంకా ఇదంతా కూడా కొన్నిట్లోంచి మొక్కలు తీయాల్సినవన్నీ తీసేసాను. చిన్న హార్వెస్ట్ చిటికలో చేసుకుందామండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మాకు ఇక్కడైతే బాగా పెద్ద వాన పడిందండి, వడగళ్ళతోటి. వర్షం వెలిసిన తర్వాత పైకి వచ్చాను. దానికి 2 రోజుల ముందే నేను సగం తోట పని కంప్లీట్ చేసుకుని ఉన్నానండి. అంటే మట్టి కదిలించడం అని కానివ్వండి, కలుపు మొక్కలు తీయటం అని కానివ్వండి, ఇలాంటి పనులు సగం చేసుకుని ఉన్నాను. సో ఇప్పుడు ఏం పని చేస్తున్నాను, అలాగే మనం ఈరోజు ఏం మంచి మాట తెలుసుకుందాము అనేది వీడియోలో చూసేద్దాం. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇంకా లేట్ చేయకుండా ముందు తోట ఎట్లా ఉందో చూపిస్తానండి. ఇదిగోండి, వర్షం పడింది కదా, వర్షం పడిన తర్వాత కుండీలు మొక్కలన్నీ కూడా రీసెంట్గా బాగు చేసుకున్నాం కనుక కొంచెం బాగు చేసిన వరకు అంతా నీట్గానే ఉన్నాయండి. ఇంకా మిగిలినవి ఉంది కదా, తోట అంతా ఎట్లా ఉందో చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడే జస్ట్ వర్షం పడి వెలిసింది, బాగా వడగళ్ళ వాన అనమాట. ఇంక ఈ టైంలో ఏంటంటే వర్షం తగ్గిపోయింది, వెలుతురు వచ్చేసింది, ఇంకా మళ్ళీ ఏం లేదు కనుక ఇంకా నాకు మొన్న చెర్రీ టమాటోస్ చీకటి అయిపోయిందండి, కొయ్యలేదు. అయితే అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఎట్లా ఉందో, కుప్పలు కుప్పలు కాసుని అనమాట, గుత్తులు గుత్తులుగా. అయితే నేను ఆ మొక్క తీసేద్దాం అనుకుంటున్నాను. చూశారు కదండి, మొత్తం అంతా పండిపోయింది. ఉంచితే కాస్తే కానండి ఇంకా పక్కన నాకు మళ్ళీ రెడీగా ఉన్నాయి మొక్కలు, అందుకని చెప్పి అదంతా తీసేస్తాను. ఇంకా ఈ కుండీలో కూడా చూస్తే ఈ మధ్యకాలంలో ఈ పెద్ద తొట్టి చాలాసార్లు అడిగారు దీని గురించి డీటెయిల్స్. ఈ పెద్ద తొట్టి అండి, మేము అప్పట్లో ఆక్వాఫోనిక్స్ అంటే కింద దాన్ని ఏమంటారు గుర్తురాట్లా నాకు. కింద వైపునేమో మనం మొక్కలు చేపలు పెంచుకోవచ్చు, పైన మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. ఆ పర్పస్ తోటి అది చేద్దామని తెప్పించాము ఈ టబ్స్. కానీ అది మాకు ప్లేస్ సరిపోక తీసేయాల్సి వచ్చిందండి. ఇంకా ఆ ట్యాంక్స్ని నేను ఇట్లా కట్ చేయించుకుని ఇలా వాడుతున్నాను అనమాట. ఇంకా ఈ మధ్యకాలంలో ఈ మట్టి కదిలించలేదండి. ఇప్పుడు ఎలాగూ ఇందులో బొప్పాయి మొక్కలు ఉన్నాయి, ఇంకా వేరే ఏం లేవు, చిన్న చిన్న మొక్కలే కనుక ఉంది. మొత్తం అంతా మట్టి నీట్గా ఇప్పుడు బాగా నాని ఉంటుందండి వర్షం పడినప్పుడు. ఈ టైంలో ఏంటంటే మనకు మామూలుగా పట్టే టైం కంటే కూడా చాలా తక్కువ టైంలో మనం పని చేసుకోగలుగుతాం అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇదంతానేమో కింద పాలకూర అవి బాగా కాయలు అవి వచ్చేసినాయి. ఇంకా ఇటు సైడు ఇదంతా కూడా బాగు చేయాలండి. ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్న పని ఇదండి. ఇలాంటి అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటినీ క్లీన్ చేసేద్దాము, ఈజీగా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది అన్న ఉద్దేశంతో పైకి వచ్చానండి. మొత్తం అంతా కూడా మనం ఇప్పుడు ఆ పనిలో ఉందాము. ముందుగా చిన్న హార్వెస్ట్ చిటికలో చేసుకుందామండి. సరదాగా అంటున్నా, మీకు నేను కనిపిస్తున్నానో లేదో. ములక్కాయలు ఉన్నాయి, కోసేద్దాము. ఇంకా ఇవేంటంటే అండి, అసలు గింజలు వచ్చినా కానీ పేడు కట్టదనమాట. చాలా మంచి విత్తనం, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా ఇది విత్తనాలకి ఎండిపోయిందండి ఒక కాయ, ఉంచుతాను. అలాగే మనం కొంచెము ట్రిమ్ చేద్దామండి, మొక్కని కొంచెం కట్ చేస్తున్నాను. బాగా ఇవి ఎటంటే అటు వాలిపోతున్నాయి అన్నమాట కొమ్మలు. ఇంకా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే చిగుర్లు వస్తూ ఉంటాయండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇవన్నీ ఒక దగ్గర వేసుకుందాం, లాస్ట్లో తీసేద్దాం. ఇది పాపం అక్కడ ఐరన్ తేగుంటే దానికి రుద్దుకుని పాడైపోయిందనమాట. చిన్నగా కట్ చేసేద్దామండి. ఇంకా కూడా ఉన్నాయి ములక్కాయలు వేరే మొక్కకి, అవి కూడా తర్వాత కొద్దాం అటు వెళ్ళినప్పుడు. ఇందాక చూపించే కదండి, ఇటు సైడు చెర్రీ టమాటోస్, ఇదంతా ముందు క్లీన్ చేస్తుంది, దీనికి చాలా టైం పడుతుంది. ఈ తొట్లు తవ్వేస్తాను. ఇవైతే అండి మొక్క ఎలాగో తీసేద్దాం అనుకుంటున్నాను కనుక నేను కాయలు కోయడానికి ఇప్పుడు టైం వేస్ట్ చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎందుకో చికిటి అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఇది యాజ్ ఇట్ ఈజ్గా తీసేస్తున్నాను. మొక్క కిందకి పట్టుకెళ్ళిపోయి కింద కోసుకోవచ్చు. తీయడానికి ప్రాణం ఒప్పట్లేదు మళ్ళీ.
కానీ అంతా ఇట్లా ఎండిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోయిందండి. పక్కన ఇంకా మొక్కలు ఉన్నాయి కనుక ధైర్యంగా తీస్తున్నాను. సమ్మర్లో మనకి టమాటాలు లేకపోయినా దీని ప్యూరీలు వాడుకోవచ్చండి. వేరే ప్లేస్లో చాలా చోట్ల ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. దీన్ని రకరకాలుగా నానా రకాలుగా కట్టాను అన్నమాట. కష్టం అనిపిస్తుంది, తప్పదు. ఎవరైనా వేరుశనగ మొక్కలు అవి వేర్లతో పీకేయడం చూసుంటారు మీరు హార్వెస్ట్ చేయడానికి. కానీ ఇక్కడ చూసారా అండి, చెర్రీ టమాటా మొక్క కూడా హార్వెస్ట్ చేయడానికి అని చెప్పి తీస్తాను. అంటే నా హార్వెస్ట్ చేయడానికని తీయలేదులేండి, తీసేద్దాం కదా అన్నట్టుగా ఇంకా తీసాను. ఇంకా దానికి అంతసేపు నిలబడి కోయడం ఎందుకులే అని చెప్పి అక్కడ పెట్టాను అనమాట, కిందకి తీసుకెళ్ళి తీసుకోవచ్చు అని. ఇదిగోండి, ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ఉంది. అసలు దాన్ని మొత్తాన్ని మూసేసింది చూసారా ఈ మొక్క. ఇప్పుడు దీనికి ఊపిరి వస్తుందేమో చూద్దాము. ఇంకా కొత్తిమీర వాటిని కాపాడుకుంటూ మిగిలిందంతా ఒకసారి బాగు చేసేసుకుందామండి. ఇది జీవితంలో గుర్తులు మిగిల్చే వ్యక్తిగా బతకాలి, కానీ మరకలు మిగిల్చే వ్యక్తిగా కాదు. ఇది నేను ఒక చోట చదివానండి. మనం ఏం వేసుకున్నాం, ఏమి నగలు పెట్టుకున్నాం, ఏం బట్టలు వేసుకున్నాం, లేదు అంటే మనం ఎలా ఉంటాము, అందంగా ఉంటామా, మనం మేకప్ వేసుకుంటామా, లేదు అంటే మనం డైమండ్ సెట్లు పెట్టుకుంటామా, లేదు అంటే మనం ఇవన్నీ ఎవ్వరూ మన తర్వాత గుర్తుపెట్టుకోరండి. మనల్ని మనగా గుర్తుపెట్టుకుంటారు అంటే మన మాట, మన నడవడిక, మనం ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే తీరు. ఇదే మన తర్వాత మనల్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా సరే. అందుకే అంటారు చూడండి పెద్దవాళ్ళు, కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమని చెప్పి. అందుకే మాటని పొదుపుగా వాడుకోవాలి, మంచితనం అందరికీ పంచాలి. ఏమంటారు? ఇదిగోండి, చూస్తున్నారా మట్టి అంతా కూడా చక్కగా కదిలించిన తర్వాత లైటింగ్ డల్ అయిపోవడంతో చక్కగా మట్టి భలే కనిపిస్తుంది, నీట్గా నల్లగా. ఈ తొట్టుల్లో కూడా మొత్తం అంతా కలుపు తీసానండి. కాకపోతే ఇది ఇంకా కదిలించలేదు మట్టి. ఈ పెద్ద తొట్ల వరకు మట్టి కదిలించడం అయిపోయింది. ఇంకా ఈ చిన్న తొట్టుల్లో కలుపు వరకే అయిందండి. మట్టి కదిలించడానికి ఇంకా టైం సరిపోలేదు. మొత్తం ఈ 2 లైన్లు మొన్న అయిపోయింది కదండి, అటు నుంచి ఇదిగోండి ఈ పార్ట్ అంతా కూడా ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఈ సెక్షన్ అంతా కూడా నీట్గా అయిపోయిందండి. ఇంకా ఇదంతా కూడా కొన్నిటిలోంచి మొక్కలు తీయాల్సినవన్నీ తీసేసాను. ఇంకా ఈ లైన్ కూడా అంత నీట్గా అయిపోయిందనమాట. ఇంకా మనం మట్టి కదిలించుకోవాలి. ఇంకొక రోజు చేస్తే అటు కొంచెం ఉందండి కలుపు తీయాల్సింది. ఇంకా అది ఇది మొత్తం అంతా అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదిగోండి చాలా వరకు కుండీలన్నీ ఇట్లా బ్రేక్ అయిపోయినాయి. ఈ వైట్ కుండీలే అయినాయి అండి, బ్లూవి చాలా వరకు బాగున్నాయి. ఈ ఎల్లో కలర్ తెచ్చినాయి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పాడైపోయినాయి అనమాట. సో చూస్తున్నారు కదండి ఇవన్నీ. ఇప్పుడు ఇందులో అయితే మొక్కలు పెట్టట్లేదు, ఫర్దర్గా ఏం చేస్తున్నాను అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా పైకి పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఇవ్వండి ఈ టొమాటోలు అసలు ఎట్లా మెరుస్తున్నాయో చూడండి చీకట్లో. దొండకాయలు కూడా వచ్చినాయి. ఇంకా ఎక్కడో ఒకటి దొనయాల మొక్క ఉంటే అవి, ములక్కాయలు, పర్పుల్ క్యాబేజీ, మామూలు క్యాబేజీ ఇంతవరకు హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇంకా చీకటి అయిపోయింది. సో ఇవాళ తోట పని అయితే అలా జరిగిందండి. సో కొంచెం ఇదే మామూలు టైంలో ఎండ టైంలో అనుకోండి, మనకు ఇప్పుడు అయిన దానికి ఇంకా 2 times టైం ఎక్కువ పట్టేది అనమాట. ఎంత వాటరింగ్ చేసినా కానండి మట్టి నానదు. ఇప్పుడు ఏంటంటే వర్షం పడితే నెమ్మదిగా అట్లా పడుతూ ఉంటుంది కనుక చక్కగా మట్టి మనం కలుపు తీసుకోవడానికి కానివ్వండి, మట్టి కదిలించుకోవడానికి కానివ్వండి ఈజీగా పని అయిపోయింది అనమాట. సో ఈరోజు మంచి మాట గురించి మీరేమంటారు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీ తోటలు ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.